ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. అవర్ స్ట్రగుల్ ఈజ్ నాట్ అగైనెస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగైనెస్ట్ ద అథారిటీస్, అగైనెస్ట్ ద పవర్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్ and against the spiritual forces of evil in the heavenly realms. Ephesians chapter 6 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితమే అనుదినము ఒక పోరాటం కదండి. ఈ లోక సంబంధంగా లేచిన దగ్గర నుండి మరలా మనము రాత్రి వేళ విశ్రమించే వరకు ఈ లోకంలో ప్రతి ఒక్కరము దేని గురించో పోరాడుతూనే ఉంటాము. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో, గృహిణులైతే ఇంట్లో పనులలో, కుటుంబ పోషణ కోసం, ఉన్నత స్థానములో ఉండడం కోసం, ఇలా ప్రతి ఒక్కరము పోరాడుతుంటాం. కొందరు మీలో మీ శత్రువులతో, మీ విరోధులతోనూ పోరాడుతుంటారు. ఆరోగ్యం కోసం పోరాడుతుండొచ్చు, కోర్టులో కేసులు గెలవడానికి పోరాడుతుండొచ్చు. అయితే ఇంతవరకు కూడా మనము మాట్లాడుకున్న ప్రతి అంశము కూడా మనము మన కన్నులారా చూడగలిగేదే. మన కంటికి అవి కనబడుతున్నాయి. వాటిని మనం ఎలాగో అలాగా ఎదిరించవచ్చు. ఎదురుగా వస్తున్న ప్రమాదం చూసి మనం అంతే నిలబడిపోం కదండి. తప్పించుకోవడానికో లేదా దానిని ఎదుర్కోవడానికో సిద్ధపడే మనం ఉంటాం. కానీ మనకు ఎదురుగా వస్తున్న సమస్య కనిపించకపోతే, మనము మన కన్నులతో చూడలేనిదిగా ఉంటే మనము ఏం చేయగలం చెప్పండి? కనబడే సమస్యలతో, శత్రువులతో పోరాడడానికే, వాటిని జయించడానికే ఎంతో ప్రయాసపడుతున్నాం. మరి కనబడని సమస్యతో, శత్రువులతో ఇంకేం మనం పోరాడగలం, ఎదిరించగలం, జయించగలం? ఈరోజు వాక్యము ఈ విషయాన్నే సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాము. అవునండి, ఈ రోజున భూమి మీద ఉన్న విశ్వాసులందరూ కూడా ఖచ్చితంగా పోరాడుతున్నారు. ఆ విషయం మనం గ్రహించలేకపోవచ్చేమో, కానీ మనము రోజు పోరాడుతున్నాం. ఏ విషయంలో అంటే, దేవుడు చెప్పినట్లు పరిశుద్ధంగా జీవించలేక మనం పోరాడుతున్నాం. మన యేసయ్యకు నచ్చిన విధంగా జీవించలేక మనము పోరాడుతున్నాం. ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి వ్యతిరేకించాలని ఆశించరు, కానీ అపవాది ప్రతిరోజు వాడి ప్రయత్నము చేస్తున్నాడు మనము వాడి చెరలో పడిపోవడానికి. ఎందుకంటే అపవాదితో మనము పోరాడుతున్నాము అని మనం ఆలోచన చేస్తే, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడి ఉన్నామో, మారు మనసు పొందుకొని నిత్య మార్గములో ప్రయాణిస్తున్నామో, అప్పటి నుండి అపవాదితో మన యొక్క పోరాటము స్టార్ట్ అయింది. యేసయ్యను నమ్ముకున్న మనము ఈ లోక సంబంధులము కాదు. మన పౌరసత్వము ఈ లోకములో లేదు అని లేఖనములు సెలవిస్తున్నాయి. కానీ అపవాది ఈ లోక సంబంధి, ఈ లోకానికి అధిపతి. మనము ఈ లోకములో ఉండినప్పటికీ దేవుని కోసం జీవిస్తున్నాము గనుక అపవాదికి నచ్చదు మరలా మనల్ని వాని చెరలో పడవేయాలని, మరలా మనల్ని నిత్య నరకాగ్ని మార్గములో నడిపించాలని ఈరోజు ట్రై చేస్తూనే ఉన్నాడు. విశ్వాసి పాపం చేయొద్దు అనుకుంటూనే అటువైపు అట్రాక్ట్ అవుతుంటాడు. దుర్వ్యసనాలు కలిగి ఉండొద్దు అని అనుకుంటూనే మరలా ఆ వ్యసనాల్లోనికి వెళ్ళాలనే ఆశ కలుగుతుంది. ఎందుకో తెలుసా? అపవాది నీతో పోరాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అని. మరి అపవాది చేత సృష్టింపబడినవి. పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోడని కీడు చేయుచున్నాను, మేలైనది చేయవలనని కోరిక కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు అని. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
నీవు కూడా ఎన్నో రోజులుగా దేవుని కోసం జీవించాలని ఆశపడుతున్నావు, కానీ జీవించలేకపోతున్నావు కదా. దేవునికి ఇష్టం లేని వాటిని నీ నుండి తీసివేసుకోవాలని అనుకుంటున్నావు, కానీ అది నీ వలన కావడం లేదు కదా. నీ వ్యసనాల నుండి, నీ పాపపు జీవితం నుండి బయటికి వచ్చి మంచిగా ఉండాలని ప్రయాసపడుతున్నావు, ఆశపడుతున్నావు, కానీ ఆ పోరాటంలో నీవు ఓడిపోతున్నావు కదా. అందుకే ఈరోజు వాక్యం సెలవిస్తుంది, మీరు మీకే తెలియకుండా మీలో మీరే కనిపించని ఈ లోకనాథునితో పోరాటము చేస్తున్నారు. మరి ఆ పోరాటం నుండి బయటపడాలంటే, విజయం సాధించాలంటే మనం ఏమి చేయాలో తెలుసా? వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. మన శక్తి చేత, మన జ్ఞానము చేత, మన ఆలోచన చేత మనము వాడిని ఎదిరించలేము. వాడు చూపుతున్న ఇహలోక ఆశల నుండి తప్పించుకోలేము, కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నట్లయితే విజయము మనదే అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు సంతోషంగా జీవించాలని ఆశపడితే దేవుని వైపు చూడండి. ఎవ్వరు ఏమి చేయలేరు, మీరే గెలుస్తారు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృప కనికరములు కలిగిన దేవ, దయగల మా తండ్రి, కృపగలిగిన మా ప్రియ ప్రభువ, అయా మీ యొక్క తండ్రి నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, సరిచేశారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును నా ప్రభువ, మేము పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార దురాత్మ శక్తులతోనూ తండ్రి మేము పోరాడుతున్నామని నా ప్రభువా ఈ రోజున తండ్రి మీరు మాకు తెలియజేశారు. అవును నా తండ్రి, ఎన్నో రోజులుగా తండ్రి అయా మీకు ఇష్టలముగా బ్రతకాలని ఆశపడుతున్నాం, కానీ ఆ విధంగా మేము జీవించలేకపోతున్నాం ప్రభువా. అయా మీకు ఇష్టము లేని వాటిని మేము తండ్రి మాలో నుండి తీసివేసుకోవాలనుకుంటున్నాం, కానీ అది మా వలన కావడం లేదు నా ప్రభువా. అవును తండ్రి, మీరిచ్చు సర్వాంగ కవచమును తండ్రి మేము చేత పట్టుకొని అయా మరి ఇహలోక ఆశల నుండి తండ్రి మేము అయా మరి అపవాది మాకు కలగజేస్తున్న ఆలోచనలు ఎదిరించుటకు మీరిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని అయా మరి తండ్రి అయ్యా మీకు ఇష్టమైన జీవితము మేము జీవించడానికి, అపవాదిని ఎదిరించడానికి మీ యొక్క కృప, మీ యొక్క సహాయము మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా, బలపరచండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ ప్రభువా అపవాది వేసే తంత్రముల చేత కృంగిపోతూ కృంగిపోతున్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి అయా. మీ యొక్క వాక్యం అనే ఖడ్గమును తండ్రి వారు పట్టుకోవడానికి సహాయము దయచేయండి. అపవాదిని ఎదిరించే కృప వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అదేవిధంగా అప్పుల భారాలు తండ్రి అయా మరి తండ్రి ఆర్థిక సమస్యలతో తండ్రి అయా కుటుంబంలో తండ్రి గొడవలు, సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. వారికున్న అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువ. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి అయ్యా. నూరంతల ప్రతిఫలమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభువ ఈ రోజున తండ్రి ఉద్యోగము లేక ప్రభువ మరి ఎటువంటి చేతి పనులు లేక ఉన్నారో ప్రభువ వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. అయా మీ యొక్క కృప కలిగిన హస్తానికి బిడ్డలను అప్పచెప్తున్నాము నా తండ్రి, సహాయము దయచేయండి అయా. మరే వివాహ విషయంలో తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను దీవించండి, చంటి బిడ్డలను తండ్రి అయా మీరే తండ్రి కాచి కాపాడమని వేడుకుంటున్నాము ప్రభువా. యవ్వనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాము అయా. మరి లోకానికి అట్రాక్ట్ అయిపోకుండా ప్రభా అయా, పాపానికి అట్రాక్ట్ అయిపోకుండా బిడ్డలను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి అయా. గర్భిణీ స్త్రీలను తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము నా తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా. విధవరాల పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు. మీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేసేవాడవు కాదు ప్రభా అయా. ప్రతి బిడ్డను తండ్రి మేలులతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి.
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి మతపరమైన గొడవలు లేకుండా ప్రభువా మరి సమాధాన స్థితిని మా యొక్క భారతదేశంలో కలగజేయమని వేడుకుంటూ, ఆయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండమని, సువార్థికులను బలపరచమని, ఆయా మిషనరీస్ని దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్న ప్రతి అవసరతను, అక్కర్ను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.